అనంత శర్మ గారు, ఒకవైపు ఖగోళంలో అద్భుతం, ప్రతి ఒక్కరికి సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చూడాలనిపిస్తుంది, కానీ మరోవైపు భయం. ఏంటి అసలు ఇక్కడ చూడడము అనేది వింత అనేటప్పటికి అందరికీ ఆసక్తి కలుగుతుంది. రోజు తెల్లగా కనిపించేవాడు ఈరోజు ఎడగా కనిపిస్తున్నాడు అంటే ఆసక్తి గురించి ఏం చేస్తారు? అవునా? కాబట్టి చూడాలనిపిస్తుంది, సహజమే. అయితే చూడడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, సైంటిస్టులు అనుకోండి దీంట్లోనూ ప్రత్యేకతలు ఏమిటి అని అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేదా ఈ మార్పు వలన ఖగోళ రీత్యా అయినా కొత్తగా మార్పులు వస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేస్తారు. దాన్ని దాటి జ్యోతిష్కులు వ్యక్తుల మీద కానీ భూమి మీద కానీ వాతావరణాల విషయంలోనూ లేదా వ్యక్తుల స్వభావాల విషయంలోనూ ఎటువంటి మార్పులు వస్తాయి అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఖగోళ పరిశీలన ఈరోజు టెలిస్కోప్లు ఇంకోటి కొంత పెద్ద సాధనాలతో చూడడం జరుగుతోంది. గత కాలంలో ఎంత సూక్ష్మంగా పరిశీలించారంటే 8 మంది జ్యోతిష్కులు, అంటే జ్యోతిషం యందు అవగాహన పూర్తిగా ఉండి ఖగోళ శాస్త్రంలో విశేషమైన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, పూర్తిగా 24 గంటలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒక బ్యాచ్ వైజ్గా అనమాట, చుట్టూ 8 దిక్కుల్లోనూ ఎటువంటి మార్పులు వస్తున్నాయి అనే విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ వాటి ప్రభావాలను నోట్ చేసుకుంటూ అధ్యయనం చేసే స్థాయిలో జరిగేది. మరి ఒక విషయంలో పూర్తి నైపుణ్యం రావాలన్నా, పూర్తి విషయం పరిశీలన చేయాలన్నా ఆ స్థాయి పరిశోధన చేయకపోతే కష్టం. కాబట్టి అధ్యయనం ఆ స్థాయిలో జరిగేది. ఇప్పుడంటే ఇవి వచ్చాయి కాబట్టి ఈ రకంగా జరుగుతుంది. మరి చూడొద్దంటే ఎలా కుదురుతుంది? అధ్యయనం చేయాలంటే చూడాలి కదా. కాబట్టి పండితులు దాన్ని చూసేవారు. కానీ దేనికోసం చూసేవారు అంటే విషయ పరిశీలన కోసం చూసేవారు. ఏ రాసుల వారికి దోషం ఉన్నదో వారు చూసేవారు కాదు. అంటే దోష ప్రభావం తీవ్రంగా ఉంటుందనే ఉద్దేశంతో. ఏమండి అవేమో గ్రహాలు ఎక్కడో మూల ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడ దాకా ఏం ప్రభావం చూపిస్తాయి, నేను ఎందుకు దాని గురించి భయపడ్డాము, నేను ఎటు చూస్తే నా మీద ఒక్కడి మీద చూపించి పక్క వాళ్ళ మీద చూపించడం మానేస్తుందా, ఆ పైన లైట్ వేసాను నా పక్కన ఇంకోళ్ళు ఉన్నారు, నా మీదేమో అది నెగిటివ్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందా, అలా ఎలా కుదురుతుంది అని ప్రశ్న వేస్తే, నేను పుట్టే సమయం వేరు, అతను పుట్టిన సమయం వేరు. నేను పుట్టే సమయానికి నా రాశి యొక్క ప్రభావం నా మీద, నా స్వభావం మీద ప్రభావం చూపిస్తోంది. లేకపోతే నా తత్వం, నా పక్కన కూర్చున్న వాళ్ళ తత్వం ఒకటే అయి ఉండాలి. అవట్లేదుగా. నా స్వభావమే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఒకేలా ఉండట్లేదు, రోజు రోజుకి మారుతోంది. వేరు వేరు ఘటనలు నేను ఫేస్ చేస్తున్నాను. నా ఒక్కడి విషయంలోనే ఎందుకు అలా జరుగుతోంది? మిగతా వాళ్ళందరికీ కూడా అలాగే వారికి సంబంధించిన వ్యక్తిగత జీవితాల్లో మార్పులు కనిపిస్తున్నాయి కదా. మరి ఒక ఘటనకి ఇంకో ఘటనకి పోలిక లేకుండా మార్పులు వస్తూ ఉన్నప్పుడు విచ్ ఫ్యాక్టర్ ఈజ్ ఎఫెక్టింగ్ ఇట్? ఆ విషయం ఆలోచించుకోవాలి కదా. అలాగా వేరు ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే దానికి మూలం ఏమిటి, ప్రాతిపదిక ఏమిటి అన్నప్పుడు ఇటువంటి విషయాల్లో పరిశోధన అనే విధానం ద్వారా మనం దాన్ని గుర్తించడానికి అవకాశం ఏర్పడుతోంది. ఆ అధ్యయనమే జ్యోతిషంగా మనం ఫలితాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేలాగా చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఖగోళంలో వచ్చే మార్పులు, దాని ప్రభావాన్ని మనం గుర్తించినట్లయితే చంద్రుడి మీదకి కానీ లేకపోతే ఆకాశంలోకి కానీ అంతరిక్షంలో కానీ ఎక్కడికైనా సరే రాకెట్ లాంచ్ చేశారు అంటే నిష్ప్రయోజనమే. శాటిలైట్ పంపించడం కోసం, టెక్నాలజీ కోసం పంపించారు, మేము పట్టించుకోము, మాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఆ శాటిలైట్ని వినియోగించుకునేవాడినే తప్ప నేను ఫోన్ వాడుతున్నాను కదా అని మొత్తం శాటిలైట్ గురించి అంతా తెలుసుకోవాలంటే కుదరదు. కాబట్టి నేను వినియోగదారుని కాబట్టి నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. ఎప్పుడైతే నేను అధ్యయనం చేసేవాడిని అవుతున్నానో, నా సబ్జెక్ట్లో నేను అధ్యయనం చేసేవాడిని అవుతున్నానో, సైంటిస్ట్ శాటిలైట్ పంపించాలంటే ఎటువంటి అధ్యయనం వాళ్ళకి అవసరం అవుతుందో, నా సబ్జెక్ట్లో నాకు అధ్యయనం ఆ స్థాయిలో అవసరం అవుతుంది. ఫలితం గురించి అడిగితే, ఏమండి ఈ ఫలితం ఇలా వస్తుందని చెప్పడానికి ఆధారం ఏదండి అని అడిగితే, అప్పుడు సైంటిస్టులకి ఏదైతే మీరు కొంత ఫండ్ అది అరేంజ్ చేస్తున్నారో, రీసెర్చ్కి మ్యాన్ పవర్ అరేంజ్ చేస్తున్నారో, టెక్నాలజీ అరేంజ్ చేస్తున్నారో, అవి మాకు కూడా అరేంజ్ చేయండి, దాని ఫలితం ఇలాగా అని ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో మేము కూడా చూపిస్తాం. అవసరం అది. ఫలితం లేకుండా దాని అధ్యయనం నిష్ప్రయోజనం. ఎందుకు? రేపు పొద్దున్న ఎప్పుడో శకలం ఏదో వచ్చి భూమిని కొడుతోంది, వీళ్ళ క్యాలిక్యులేషన్స్లో ఫలానా సంవత్సరం వరకు వచ్చి కొడుతోంది, దాన్ని ఏమైనా ఆపగలుగుతారా? ఆపలేరు. డైవర్ట్ చేయడం కుదురుతుందా? కుదరదు. దెబ్బ తగిలితే ఏమేమి సమస్యలు వస్తాయి, ఏమేమి ప్రమాదాలు ఉంటాయి, భూమి ఇక్కడ ఉంటుందా, పూర్తిగా పోతుందా, అధ్యయనం చేసి ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేస్తే కొంత దాని ఇంటెన్సిటీని తగ్గించడానికైతే సైంటిస్టులు ట్రై చేస్తారు కదా. అదే అంటున్నాను. ఆ ఇంటెన్సిటీ తగ్గించడానికి వాళ్ళు ట్రై చేయడానికి ఏదైతే ఫండ్స్ వాళ్ళకి అవసరం అవుతాయో
అవి చాలా ఎక్కువ స్థాయిలో అవసరం అవుతాయి. ఈ రోజు నేను బతికితే చాలు అనుకున్న పరిస్థితి ఉన్నప్పుడు నా ఆస్తి అంతా అమ్మేసుకుంటాను నేను. ఈ పరిస్థితి గతంలో వచ్చింది. స్కైలాబ్ పడే సమస్య ఉన్నప్పుడు తెలియదు కాబట్టి అప్పటికి సైంటిస్టులు కూడా చెప్పలేకపోయారు, ఎక్కడ పుడుతుందో మాకు కూడా తెలియదు అన్నారు. అలాగా అధ్యయనం చేయడానికి అవకాశం లేని చోట వాళ్ళైనా చేతులు ఎత్తేయాల్సిందే, మార్గం లేదు. కాబట్టి అధ్యయనానికి అవకాశం ఉంది, ఇంకాను ఆ స్పేస్ ఇంకా ఉంది అన్నప్పుడు ఫలితం గురించి తెలుసుకోవాలి అంటే సమయం పడుతుంది. ఆ అధ్యయనాలు గతంలో ఉన్న వాటిని చాలా వరకు మనం కోల్పోయాం దండయాత్రల్లో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాని విషయాలు పూర్తిగా స్పష్టంగా కావాలి అనుకున్నప్పుడు అధ్యయనం యొక్క తీవ్రత చాలా ఎక్కువగా కావాలి. ఎందుకంటే ఎక్కడైతే మనం గ్యాప్ ఏర్పడిందో, గతంలో ఉన్న నాలెడ్జ్కి ఇప్పుడున్న నాలెడ్జ్కి అయితే గ్యాప్ ఏర్పడిందో అది పూరించుకుంటూ స్పష్టంగా ఈ గ్రహణం ఇంత సంపూర్ణ గ్రహణం అయితే ఇంత స్థాయిలో ఫలితము, పాక్షిక గ్రహణం అయితే ఇంత స్థాయి ఫలితము, ఈ గ్రహణంలో మళ్ళీ రెడ్ మూన్ వచ్చినందువలన వచ్చే ఫలితం ఇంత, ఇలా కేటగరైజ్ చేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే అనంత శర్మ గారు ఇప్పుడు వచ్చేది రెడ్ మూనేనా? దీనివల్ల ఏమైనా అరిష్టమా? రెడ్ మూన్ అనేది మొత్తం గ్రహణ సమయం అంతా మనకు కనిపించేది కాదు. ఎప్పుడైతే గ్రహం కనిపించడం ప్రారంభం అవుతుందో ఆ సమయంలో సూర్యుని యొక్క కాంతి ఒక కోణం నుంచి మాత్రమే పడుతోంది, అంటే భూమి యొక్క చివరి అంచు మించి పడుతోంది. అదే మీకు సూర్యగ్రహణం సమయంలో జాగ్రత్తగా గమనించండి, సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తున్నాడు. ఆ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఆ చివరి కాంతి రింగ్ అనేది ఏదైతే చెబుతారో ఆ డైమండ్ రింగ్ చూడడం మంచిది కాదు అని చెబుతారు నేకెడ్ ఐస్తో. అంటే ఏమిటి అర్థము? అంచు మించి పడుతున్న కాంతి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదా. మన సూర్యోదయం అవుతోంది, సూర్యుడు ఎలా కనిపిస్తాడండి అంటే ఎర్రగా కనిపిస్తాడు. ఎందుకు కనిపిస్తున్నాడు? మళ్ళీ పైకి వచ్చేప్పటికి మౌంటైన్లో మనకి చాలా తెల్లగా కనిపిస్తాడు, చూడలేం కూడాను. ఏమిటి తేడా అంటే వాతావరణంలో ఉన్న వాయువుల యొక్క ప్రభావము. ఈ వాయువుల యొక్క ప్రభావం మనకి ఏం చెబుతోంది, ఎటువంటి ఫలితాలను చెప్పడానికి అవకాశం ఉంది అన్నప్పుడు మనకి సూర్యగ్రహణం వచ్చినప్పుడు, సూర్యగ్రహణం తర్వాత 6 మాసాల లోపు కొన్ని ప్రత్యేకమైన ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి అని ఫలితం చెబుతారు. దానిలో భూకంపాలు కూడా ఒకటి. ఈ భూకంపాలను ఎలా గుర్తిస్తున్నారు అంటే మనకి ఏదైతే ఖగోళ శాస్త్రము అని చెప్పి శాస్త్రబద్ధంగా మనం మాట్లాడుతున్నామో దాంట్లో ఈ భూకంపాల గురించి ప్రత్యేకించి సమాచారం ఉంది. అక్కడ మీకు ఎండమావులు తెలుసు కదా, దూరంగా ఉన్న పదార్థం కదులుతున్నట్టుగా కనిపిస్తుంది కింద ఉన్న వేడికి. అలా కొన్ని వాయువుల ఉత్పత్తి వలన ఆ కదలికలో కూడా తేడాలు ఉంటాయి. ఒక రకమైన వాయువు వస్తే ఒక రకమైన కదలిక కనిపిస్తుంది, ఇంకో రకమైన వాయువు వస్తే ఇంకో రకమైన కదలిక కనిపిస్తుంది. అలా కొన్ని సుమారుగా 28 వాయువులు ఎన్నో చెప్పారు. ఇవి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే భూమి నుంచి పైకి వెలికి వస్తాయి. అలా వెలికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో భూకంపం వస్తోంది, దాని పరిధి కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ టెక్నాలజీని జపనీయులు ఇక్కడి నుంచి అధ్యయనం చేసి కూడా తీసుకువెళ్ళారు. అలాగా అధ్యయనానికి ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి. ఈ గ్రహణము అనేది మనకి చంద్రగ్రహణంలో ఈ కాంతి యొక్క మార్పులు వలన మనకి గమనిస్తే 3 సూర్యుడు కనిపించడము, వరుస సూర్యుళ్ళు, అలాగా వేరువేరు ఫలితాలు కనిపిస్తుంటాయి. ఇవి దేనివల్ల అంటే భూమి వాతావరణంలో వచ్చే వాయువుల్లో ఉండే